రఘువర్మ గారిని, కళ్యాణ్ గారు, రిక్వెస్ట్ కృష్ణకాంత్ గారు, నిరంజన్ గారు, రిక్వెస్ట్ నిరంజన్ గారు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ సార్. ప్రసాద్ గారు కోసం సాంగ్ అలాగే కళ్యాణ్ గారు ఇరువుని కూడా సగౌరవంగా కళ్యాణ్ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుకోండి. వర్మ గారు మరియు కళ్యాణ్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుకోండి. ఓన్లీ ప్రకృతి అధినేతలు టీం మాత్రమే స్టేజ్ మీద ఉంది. రిమైనింగ్ వాళ్ళందరూ అర్థం చేసుకొని స్టేజ్ ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాం. శ్రీకాంత్ గారు మనందరితో మాట్లాడతారు. అతను స్టేజ్ మీద మీ అందరికీ అతను చక్కగా కనిపిస్తారు. దయచేసి అర్థం చేసుకుని కొంచెం అందరూ జరగదు. దుర్గారాణి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దొడ్డ రవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ కైండ్లీ రిక్వెస్ట్ దొడ్డ రవి to come on to the stage. ప్రకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మరొకసారి సగర్వంగా సమర్పిస్తున్న మరొక అద్భుతమైన వెంచర్ బ్రోచర్ లాంచింగ్ రేడియన్ సిలికాన్ వెంచర్ ఓపెనింగ్. బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ సెగ్మెంట్ ఉంది, లేఅవుట్ లాంచింగ్. సో మీ అందరికి మన లేఅవుట్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ ప్లాట్స్ ఎలా ఉంటాయి అంతా కూడా చక్కగా మాప్ గీసి లేఅవుట్ లాంచింగ్ జరిపించుకుంటున్నాం. లేఅవుట్ లాంచింగ్ మన చైర్మన్ శ్రీ క్లియర్ పిక్చర్ వస్తుంది. మన రేడియన్ సిలికాన్ పార్క్ లో లేఅవుట్ ఎలా ఉండబోతుంది, వెంచర్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అది రావటం. ఎందుకంటే వాళ్ళందరూ ఒక నమ్మకం మీద, మన ప్రకృతి గ్రూప్ మీద పెట్టుకున్న నమ్మకంతో వాళ్ళందరూ రావటం. అండ్ అలాగే ఇక్కడికి మీరందరూ కూడా వచ్చి ఆ నమ్మకాన్ని ఇంకా మరింత చేసినందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్, ఇట్స్ మంచి ప్రాజెక్ట్. వచ్చే రోజుల్లో డెఫినెట్లీ ఇది ఒక మంచి స్కేల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రకృతి అధినేతలు అలాగే టీం మాత్రమే స్టేజ్ మీద ఉండి రిమైనింగ్ పెద్దలందరూ దయచేసి వేరే విధంగా భావించకుండా స్టేజ్ ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే ఇప్పుడు మన రవి వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సో మన రేడియన్ సిలికాన్ పార్క్ చైర్మన్ రఘువర్మ గారు, సో అతనికి ప్రాజెక్ట్ గురించి అందరికంటే బాగా తెలుస్తుంది. సో ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇంకా చాలా సేపు అయిపోతుంది. ప్రకృతి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా నేను. ఎందుకంటే ఇప్పుడు కాదు, నాకు ఎన్నో సంవత్సరాల అనుబంధం అంజిబాబుతో 35 ఇయర్స్ పైన. ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఒక అన్న తమ్ముళ్ళ లాగా ఉంటాం మేమంతా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. చాలా వెంచర్స్కి నేను రావడం జరిగింది, అన్నీ సక్సెస్ఫుల్గా. ఈరోజు హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఇక్కడ కానీ చాలా సక్సెస్ఫుల్ వెంచర్స్ లాంచ్ చేశారు. ఇది నాది అనుకుంటాను నేను, నాది కాదు కానీ నాది అనుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్ ప్రకృతి అంటే అని ఒక మంచి, ఈరోజు చూడంగానే అనుకున్నాను, మా ఫ్రెండ్స్ మేము వస్తాం, ఇదేంటిది ఇంత బాగుంది, సూపర్గా ఉంది కదా అని. అది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్, మొన్నే మొత్తం వచ్చి నేను ఎయిర్పోర్ట్ ఏరియాల సరౌండింగ్స్ అంతా చూశాను. నేను చాలా దగ్గరలో ఉంది, చాలా హ్యాపీ. ఈ వెంచర్ సక్సెస్ రేడియన్ సిలికాన్ పార్క్ టైటిల్ కూడా బాగుంది చాలా. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ చూస్తే నిజంగా ఒక చాలా అద్భుతమైన
వెంచర్ అవుద్దని నాకు నమ్మకం ఉంది. అలాగే దీన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం. అలాగే రవి మా ఫ్యామిలీ మెంబర్ లాగా, గంటా గారు, వీళ్ళందరూ మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎప్పుడు ఉంటాం. ఇది డెఫినెట్గా ఒక మంచి వెంచర్ అవుతుంది. ఆల్ రోజు నీకు అంతకే ఇంకేమని చెప్తాం. ఇక్కడ నుంచే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి దిగుతాను నేను. ఓకేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ. కరెక్ట్గా ఆయన చెప్పలే, కరెక్ట్గా నేనేదైతే ఏది రాసి ఇచ్చానో అదే చెప్పాడు ఆయన. నిజంగా శ్రీకాంత్ గారికి మా అనుబంధం చాలా చిన్న ప్రయాణం మొదలుపెట్టాం. 92లో 93లో భారతీయ విద్యాభవన్ చిన్న ఫంక్షన్ హాల్లో చిన్న లేఅవుట్ ఓపెనింగ్కి మేము బైకుల మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఓపెన్ చేద్దామని. అప్పుడు వెళ్తే పాప ఏమాత్రం ఆలోచించుకోకుండా బలివాడన్న మీతో పాటు నేను వస్తాడని మా అన్నకి చిన్న మారుతి కారు ఒకటి ఉండేది. అప్పుడు నేను మారుతి కారు, చిన్న మారుతి కారు, అది 800 చిన్న మారుతి కారు ఉండేది. మారుతి కారులో వచ్చిన చిన్న ప్రయాణం ఏ విధంగా తయారైందంటే, మన ఇంట్లోంచి బయటికి రాబోయే ముందు దండం పెట్టేసుకుని ఎలా అయితే వస్తామో, మనం ఏ ఆఫీస్ ఓపెన్ చేసినా, ఏ వెంచర్ ఓపెన్ చేసినా శ్రీకారం చుట్టి శ్రీకాంత్తో మొదలు పెట్టాలనే సెంటిమెంట్, ఆ స్థితికి ప్రకృతి వచ్చింది. మేమందరూ ఆయన ఒక యాక్టర్ గానో ఒక మనిషిగానో మేము ఎప్పుడు చూడం. మా ఇంట్లో మనిషో, మా తమ్ముడో, మా అన్నో, మా వెల్విషరో, మాకు ఇక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఏం ముందు మొదలుపెట్టినా ముహూర్తం చూడటం ఎవరికి ఇష్టం తర్వాత ముందు శ్రీకాంత్ ఉన్నాడో లేదో చూసి, శ్రీ ఉంటే అప్పుడు మొదలు పెడతాం మేము అందరం కూడా. సో మరొక మంచి మిత్రులు, గెస్ట్లు, మన కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఈయన వన్ ఆఫ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. మీకు అందరికీ KLM ఫ్యాషన్ స్టోర్స్, కళామందిర్ స్టోర్స్ ఐడియా ఉండే ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో 90 స్టోర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. నాకు మంచి వెల్విషర్ తమ్ముడు. రాసుకో. జన్మస్థానమంటూ కొత్త ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేదమ్మా, ఈ జంట కోసం చిరిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. రాంబాయి నీ మీద నాకు మనసాయిని, ఈనాడు నిన్ను వేడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయిని, మదిలో నా నిన్ను వేడిపోని నీడైతనే.
సూపర్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్నవి నాన్న కన్నా నారు ముట్టుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నీకు గీత గీస్తే నేను దాటనంటా. కంట నీరు కట్టి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా. నీ మీద నాకు మనసాయనే, ఈనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రావాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే. బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటే కొట్టారు సార్. మరి ఎగిరిపోయేవాడు కాస్తుంటే అక్కడ ఉంటే నీ మొహం తగలి ఎక్కడ ఏం పాట పాడాలో తెలియదురా. తర్వాత అది కాదురా తర్వాత ఎక్కడ పాడావు, ఏం చేసావు? పొరపాట్లు అందరూ చేస్తారు, చెప్పు. అవును, పొరపాటున మీరు పోతే ఒక పాట పాడమంటారా సార్? నేను పోతేనా? ఏం పాట పాడతావు? భలే మంచి రోజు పసందైన రోజు. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను నీకోసం, తెలుసా? నీ పాపం పంటను నేడు నీ భరతం పడతా